హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 7 ఇచ్చినంత కిక్ ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్ ఇవ్వలేదు. ఈ ఎపిసోడ్ లోని ప్రతి క్యారెక్టర్ కి ఏదో ఒక ఎలివేషన్ పడుతుంది. మెయిన్ గా ఎపిసోడ్ లోని హైలైట్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రాగన్ సీడ్స్ ని చూపించడం, కొత్త వాళ్ళు వచ్చి డ్రాగన్స్ ని క్లైమ్ చేసుకోవడం. టీవీ షోలో చూపించిన దానికంటే పర్టికులర్ ఈ టైమ్ లైన్లోని బుక్లోని చాలా డ్రాగన్స్ ఇక్కడ ఉంటాయి. అందులోని ముఖ్యంగా వైల్డ్ డ్రాగన్స్ ఉంటాయి. సో ఈ డ్రాగన్ సీడ్స్కి సంబంధించి బుక్ స్టోరీని ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ సీక్వెన్స్ అన్ని బుక్లోని ఎలా జరిగిందో మీకు క్లారిటీ వస్తుంది. అలానే ఇక్కడ ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, అది కూడా ఈ వీడియోలో తెలుస్తుంది. ఎందుకంటే టీవీ షోలోని వీటన్నిటిని స్కిప్ చేశారు కాబట్టి. రూక్రష్ బ్యాటిల్లోని రైనిస్ చనిపోయిన తర్వాత తన వైఫ్ చనిపోయినందుకు కార్లిస్ రెనేరాని బ్లేమ్ చేస్తాడు. ఇక్కడ నుంచి జెసేరిసే ఎక్కువ బాధ్యతలు తీసుకుంటాడు. తనే కీ ప్లేయర్ అవుతాడు. రెనేరా చిన్న కొడుకైన జాఫ్రీ ఈ మాట వినగానే తను కూడా తన డ్రాగన్ వేసుకుని ఈ వార్లోని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ జెసేరిస్ మాత్రం తన తమ్ముడిని ఈ వార్ నుంచి దూరం పెట్టాలనుకుంటాడు. సో దానికోసం జాఫ్రీని వేల్కి పంపిద్దాం అనుకుంటాడు. ఎందుకంటే జైనారెన్ తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక డ్రాగన్ అడుగుతుంది కాబట్టి. అండ్ టీవీ షోలో చూపించిన దానికంటే జాఫ్రీ కొంచెం పెద్దగానే ఉంటాడు. అండ్ జాఫ్రీతో పాటు రేనా కూడా అక్కడికి వెళ్తుంది. రేనా చిన్నప్పుడు తన దగ్గర పెట్టిన ఎగ్ హెచ్ అవ్వదు, అది పోతుంది కూడా. సో రేనా దగ్గర ఇప్పుడు మొత్తం 3 eggs ఉంటాయి. ఆ 3 eggs ని రోజు రేనా ఎప్పుడు హెచ్ అవుతాయా అని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని జెసేరిస్ వేల్ కి పంపిస్తాడు. ఇంకా రేనా సిస్టర్ అయిన బేలా ఒక డ్రాగన్ రైడర్ కాబట్టి తను డ్రాగన్ స్టోన్ లోనే జెసేరిస్ తో పాటు ఉంటుంది. తర్వాత జెసేరిస్ రెనేరాకి డేమన్ కి పుట్టిన 2 చిన్నపిల్లల గురించి కూడా ఆలోచిస్తాడు. ఏగొంది యంగర్ దగ్గర అప్పటికే స్టార్మ్ క్లౌడ్ అనే ఒక డ్రాగన్ ఉంటుంది, బట్ అది చాలా చిన్నది. సో వీళ్ళిద్దరిని డేమన్ కి పెంటోస్ లోని చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి జెసేరిసే స్వయంగా పెంటోస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రెనేరా ఐరన్ థ్రోన్ ని క్లైమ్ చేసుకునే వరకు ఈ పిల్లలిద్దరే ఇక్కడే ఉంటారని చెప్పి వాళ్ళని ఒప్పించి జెసేరిస్ మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. జెసేరిస్ తిరిగి వచ్చిన తర్వాత కార్లిస్ దగ్గర ఉన్న 7 ships లో ఏగొంది యంగర్ అండ్ విసేరిస్ ని ఎసోస్ పంపిస్తాడు. సో జెసేరిస్ కొన్ని ఎగ్స్ ని తన 3 తమ్ముల్ని సేఫ్ ప్లేస్ లో పెడతాడు. ఇంకా రెనేరాకి కార్లిస్ వెలోరెన్ కి తేడాలు వస్తాయి కాబట్టి వాటిని సరిచేయడం కోసం జేస్ కార్లిస్ వెలోరెన్ కి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పొజిషన్ ని ఆఫర్ చేసి మళ్ళీ డ్రాగన్ స్టోన్ కౌన్సిల్ లోకి తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ వార్ని ఎలా గెలవాలో ప్లాన్స్ వేస్తారనమాట. ప్రెసెంట్ ఇప్పుడు గ్రీన్స్ దగ్గర సన్ఫైర్ డ్రాగన్ కి గాయాలయ్యి ఇంకా రూక్రష్ దగ్గరే ఉంటుంది. అది ఇప్పుడు ఎగరలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఆ డ్రాగన్ ని పక్కన పెడితే ఇంకా వాళ్ళ దగ్గర టెసారియన్ అనే ఒక డ్రాగన్ ఉంటుంది. అది డేరోన్ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరూ ఓల్డ్ టౌన్ లో ఉంటారు. సో కింగ్స్ ల్యాండింగ్ లోని 2 డ్రాగన్స్ ఉండవు. ఆ సిటీని డిఫెండ్ చేయడానికి ఇంకొక 2 డ్రాగన్స్ అక్కడ ఉంటాయి. అందులోని ఒకటి డ్రీమ్ ఫైర్. ఇది ఓల్డ్ డ్రాగన్ అయినా సరే దీన్ని రైడ్ చేసే హెలెనా టార్గెరియన్ ఒక డార్క్ రూమ్ లో ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ అండ్ చీజ్ తన పిల్లల్ని చంపేస్తారో అప్పటి నుంచి హెలెనా ఎవరితోని మాట్లాడదు, ఒక రూమ్ లో అలా ఉండిపోతుంది. సో తను డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ని రైడ్ చేయలేదు. సో దాన్ని కూడా పక్కన పెట్టేస్తే కింగ్స్ ల్యాండింగ్ ని డిఫెండ్ చేయడానికి ఒకే ఒక డ్రాగన్ ఉంటుంది, అది వేగార్. దాన్ని ఎదుర్కోవాలంటే బ్లాక్స్ దగ్గర డ్రాగన్స్ లేవు. రెనెరా దగ్గర ఉన్న సైరెక్స్, వెర్మాక్స్, కరాక్సిస్ ఈ 3 డ్రాగన్స్ వెళ్ళినా సరే వేగార్ ని ఓడించలేవని జెసేరిస్ అనుకుంటాడు. అండ్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఇంకొక 3 డ్రాగన్స్ ఉన్నాయి, స్టార్మ్ క్లౌడ్, మూన్ డాన్సర్ అండ్ థైరాక్సిస్. కాకపోతే ఆ 3 చాలా చిన్న డ్రాగన్, వాటిని వార్లో ఉపయోగించడం అనవసరం అని జేస్ అనుకుంటాడు. ఇక్కడే జెసేరిస్ కి బుక్ లో ఉండే క్యారెక్టర్ అయిన మష్రూమ్ ఒక ఐడియా ఇస్తాడు. ఎయినర్ ఫ్యామిలీ వెలీరే నుంచి ఫస్ట్ డ్రాగన్ స్టోన్ కే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డ్రాగన్ స్టోన్ ని 200 years రూల్ చేస్తారు. అప్పట్లోనే టార్గెరియన్స్ దగ్గర డ్రాగన్స్ ఉండేవి అండ్ వాళ్ళని చూస్తే అందరూ గాడ్స్ లా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఏ ఉమెన్ అయినా సరే ఒక టార్గెరియన్ తో ఉండడానికి ఇష్టపడుతుంది. సో వాళ్ళని కాదనేది కాదు. టార్గెరియన్స్ వాళ్ళ వైఫ్స్ తో పాటు ఆ విలేజ్ లో ఉండే చాలా మంది అమ్మాయిలతోనూ, ఫిషర్మెన్ వైఫ్స్ తోనూ, అలానే వాళ్ళ దగ్గర పనిచేసే కీపర్స్ తో కూడా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. దీని వల్ల టార్గెరియన్స్ బెడ్ డ్రాగన్ స్టోన్ లోనే ఎక్కువ అవుతుంది. మిగతా 7 kingdoms తో పోలిస్తే డ్రాగన్ స్టోన్ లోనే ఎక్కువ టార్గెరియన్ బ్లడ్ ఉంటుంది. సో ఈ మాటలన్నీ వినగానే జెసేరిస్ కి ఒక ఐడియా వస్తుంది. బ్లాక్స్ దగ్గర రైడర్స్ లేని డ్రాగన్స్ ఉన్నాయి అండ్ వాటితో పాటు కొన్ని వైల్డ్ డ్రాగన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళని నైటిన్ చేస్తాం, ల్యాండ్స్ ఇస్తాం, వాళ్ళని రిచ్ పీపుల్ కింద మార్చి ఒక నోబుల్ హౌస్ చెందిన అమ్మాయితోని పెళ్లి చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులకు కూడా ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పి జెసేరిస్ చెప్తాడు. కానీ ఎవరైతే డ్రాగన్ ని క్లైమ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రెనెరా వైఫ్ ఏగోన్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేయాలి అని కండిషన్ పెడతాడు. జెసేరిస్ అలా చెప్పిన తర్వాత తన మాటకు విలువిచ్చి డ్రాగన్ స్టోన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. అండ్ వీళ్ళందరితో పాటు రెనెరా దగ్గర పనిచేసే క్వీన్స్ గార్డ్ అయిన స్టెఫిన్ డార్క్లిన్ చాలా ధైర్యంగా ముందుకు వస్తాడు. ఆల్రెడీ అతను ఒక నైట్ కాబట్టి వీళ్ళందరితో పోలిస్తే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక డ్రాగన్ ని కంట్రోల్ చేయగలను అనుకుంటాడు. బుక్ లోని డ్రాగన్ ని క్లైమ్ చేసుకునే ఈవెంట్ ని ది రెడ్ స్నోయింగ్ అని అంటారు. అండ్ ఎపిసోడ్ 7 టైటిల్ కూడా అదే. మొత్తం ఈ సీక్వెన్స్ దగ్గర చాలా డ్రాగన్స్ ఉంటాయి. సిల్వర్ వింగ్, వెర్మథోర్, వైల్డ్ డ్రాగన్స్ అయిన కనేబెల్, షీప్ స్టిల్లర్, గ్రే గోస్ట్ కూడా ఉంటాయి. ఫస్ట్ స్టెఫిన్ డార్క్లిన్ సీ స్మోక్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడానికి వెళ్తాడు, కానీ ఆ డ్రాగన్ తినేస్తుంది. అండ్ రెనెరా దగ్గర కౌన్సిల్ లోని పనిచేసే గవర్నమెంట్ మెస్సీ కూడా వెర్మథోర్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడానికి వెళ్తాడు, కానీ వెర్మథోర్ కూడా అతని తినేస్తుంది. ఇంకా మేగోర్ ది క్రూయల్ బాస్టర్డ్స్ అని చెప్పుకునే ఒక అతను కూడా షీప్ స్టిల్లర్ డ్రాగన్ దగ్గరికి వెళ్తాడు, అతను కూడా ఆ డ్రాగన్ తినేస్తుంది.
వైల్డ్ డ్రాగన్స్ ని పక్కన పెట్టేస్తే వెర్మథోర్, సిల్వర్ వింగ్, సీ స్మోక్ ఇవి ఆల్రెడీ ఒకళ్ళు రైడ్ చేశారు కాబట్టి ఇవి కొత్త రైడర్స్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. సో మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంచెం నార్మల్ గానే ఉంటాయి. సో ఈ 3 డ్రాగన్స్ ముగ్గురు రైడర్స్ ని ఎంచుకుంటాయి. వెర్మథోర్ డ్రాగన్ బ్లాక్ స్మిత్ అయిన హ్యూ అనే ఒక అతన్ని రైడర్ కింద ఎంచుకుంటుంది. సిల్వర్ వింగ్ వుల్ఫ్ ని ఎంచుకుంటే ఇంకా సీ స్మోక్ ఏమో యాడమ్ ది హాల్ ని ఎంచుకుంటుంది. యాడమ్ ఆఫ్ హాల్ వీళ్ళందరిలోని చాలా చిన్నవాడు అనమాట. అతను కూడా ఒక డ్రాగన్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. యాడమ్ ఆఫ్ హాల్ తో పాటు అతని బ్రదర్ అయిన ఆలన్ ఆఫ్ హాల్ కూడా ఇక్కడికి వస్తాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ మరిల్లా అనే ఒక షిప్ యార్డ్ కి చెందిన బ్యూటిఫుల్ అమ్మాయి యొక్క కొడుకులు అనమాట. వీళ్ళిద్దరూ బాస్టర్డ్స్ అని వాళ్ళకి ముందు నుంచే తెలుసు. ఎప్పుడైతే జెసేరిస్ ఇలా కాల్ చేస్తాడో అప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరిని అక్కడ పంపిస్తుంది. ఫస్ట్ వీళ్ళిద్దరూ లేనోర్ పిల్లలు అనుకుంటారు. బట్ తర్వాత వీళ్ళకి తెలిసేది ఏంటంటే వీళ్ళిద్దరూ కార్లిస్ పిల్లలని. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే కార్లిస్ షిప్స్ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే రైనీ చనిపోతుందో తన బాస్టర్డ్ సన్స్ ఇద్దరిని వెలుగులోకి తీసుకురావడం స్టార్ట్ చేస్తాడు. రెనేరా దగ్గరే ఉంటాడు కాబట్టి తను ఒక డ్రాగన్ రైడర్ అవుతాడు. కాబట్టి ఒక బాస్టర్డ్ డ్రాగన్ రైడర్ అయిన తర్వాత రెనేరా కౌన్సిల్ లో ఉన్న వాళ్ళందరూ బాస్టర్డ్స్ కింద వాల్యూ ఇవ్వడం అనవసరం అని చెప్పి రెనేరాని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కార్లిస్ వెలరియన్ రెనేరాకి ఒక పిటిషన్ వేస్తాడు. ఇక్కడ నుంచి బాస్టర్డిటీని తీసేయాలి అని చెప్పి కార్లిస్ అంటాడు. అండ్ దానితో పాటు జెసేరిస్ కూడా దానికి సపోర్ట్ చేస్తాడు. సో రెనేరా ఆడమ్ ఆఫ్ హాల్ అని తీసేసి తన్ని ఆడమ్ వెలోరియన్ అని చేస్తుంది. డ్రిఫ్ట్మార్క్ కి ఎయిర్ ని చేస్తుంది. సో ఎలాగోలాగా రెనేరాకి కొత్త డ్రాగన్ రైడర్స్ దొరుకుతారు. కానీ ఇది ఇంకా అయిపోలేదు. రెడ్ స్నోయింగ్ ఇంకా వరస్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకా వైల్డ్ డ్రాగన్స్ ఉన్నాయి. అవి ఇంకా ఎక్కువ మందిని తినడం మొదలు పెడతాయి. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ చనిపోతారు. చీఫ్ స్టిల్లర్ డ్రాగన్ ఏమో డ్రిఫ్ట్మార్క్ దగ్గరలో ఉండే గోట్స్ ని తినడం మొదలు పెడుతుంది. ఇంకా గ్రే గోట్స్ డ్రాగన్ చాలా వైట్ కలర్ లో ఉంటుంది. అది ఆకాశంలోకి ఎగిరిందంటే ఆ డ్రాగన్ అసలు కనిపించదు. అందుకే దాన్ని గ్రే గోస్ట్ అని అంటారు. అది డ్రాగన్ మోడ్ కి పక్కన ఉన్న సీలోని ఫిష్ ని వేటాడేది. ఇంకా వైల్డ్ డ్రాగన్స్ అన్నింటిలోని పెద్దదైన కెనాబెల్ డ్రాగన్ కూడా అక్కడే ఉంటుంది. ఈ కెనాబెల్ డ్రాగన్ చనిపోయిన డ్రాగన్ ని తినేది. అండ్ డ్రాగన్ స్టోన్ లో ఉండే స్మాల్ ఫోక్ అనేది ఏంటంటే టార్గెరియన్స్ ఇక్కడికి రాక ముందు నుంచి ఈ డ్రాగన్ ఇక్కడే ఉండేది అని. చాలా మంది టార్గెరియన్స్ ఈ డ్రాగన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. సో వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి స్మాల్ ఫోక్ ఎవరు కెనాబెల్ డ్రాగన్ ని రైడ్ చేయడానికి డేర్ చేయలేదు. ఆ డ్రాగన్ ని అలానే వదిలేస్తారు. ఇంకా గ్రే గోస్ట్ ని షీప్ స్టిల్లర్ డ్రాగన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇందులోని ఆలన్ ఆఫ్ హాల్ కూడా ఉంటాడు. ఇతను షీప్ స్టిల్లర్ డ్రాగన్ ని కంట్రోల్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తాడు. అది ఆలన్ మీద అటాక్ చేస్తుంది. సరిగ్గా ఇదే టైంకి ఆడమ్ సీ స్మోక్ డ్రాగన్ తో వచ్చి ఆలన్ ని కాపాడతాడు. అప్పటికే ఆలన్ కి కొన్ని స్కార్స్ పడతాయి. ఎలాగోలాగా షీప్ స్టిల్లర్ డ్రాగన్ నుంచి తప్పించుకోగలుగుతాడు. ఆలన్ కల్లా జరిగిన తర్వాత షీప్ స్టిల్లర్ డ్రాగన్ ఎవరైతే తన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ తినేయడం స్టార్ట్ చేస్తుంది. షీప్ స్టిల్లర్ డ్రాగన్ దగ్గరికి ఎవరైనా వెళ్తే ఇంకా వాళ్ళు తిరిగి రానవసరం లేదు. ఇలాంటి టైంలోనే ఈ డ్రాగన్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు నెటిల్స్. ఈ అమ్మాయి అందరికంటే షీప్ స్టిల్లర్ డ్రాగన్ ని కొత్తగా అప్రోచ్ అవుతుంది. ప్రతిరోజు ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రెష్ గోట్స్ ని ఆ డ్రాగన్ కి ఎర్రగా వేసేది. అవి రోజు తినడం మొదలు పెడుతుంది. ఆ డ్రాగన్ కి షీప్స్ ని తినడం అలవాటయ్యి నెటిల్స్ ని గుర్తుపడుతుంది. సో నెటిల్స్ కి ఆఖరిగా ఆ డ్రాగన్ తల ఉంచుతుంది. నెటిల్స్ షీప్ స్టిల్లర్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకోగలుగుతుంది. బట్ నెటిల్స్ ఐడెంటిటీ మాత్రం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఒక బాస్టర్డ్ కావాలని తెలుసు కానీ తను ఎవరికి చెందిందో ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు. కొంతమంది అనేది ఏంటంటే ఈ అమ్మాయి ఆ వైల్డ్ డ్రాగన్ ని మ్యాజిక్ తో కంట్రోల్ చేసింది అని. సో ఏదైతేనేం జెసేరిస్ తను అనుకున్నది కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు తన దగ్గర 4 కొత్త డ్రాగన్స్ ఉంటాయి. అండ్ వాటి కొత్త రైడర్స్ కూడా ఉంటారు. అందులోని వైల్డ్ డ్రాగన్ అయిన షీప్ స్టిల్లర్ ఉంటుంది. ప్రెసెంట్ వేగర్ తర్వాత ఈ వరల్డ్ అనే లార్జెస్ట్ డ్రాగన్ అయిన వెర్మిథోర్ ఉంటుంది. సో వీటితోని జెసేరిస్ కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయాలి అనుకుంటాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో రెనేరా కూడా అదే పని చేస్తుంది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాలని పాయింట్ ఏంటంటే టీవీ షోలోని నెటిల్స్ క్యారెక్టర్ ని కంప్లీట్ గా అరెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ హార్డీ లాస్ట్ ఎపిసోడ్ సంబంధించిన కొన్ని లీక్స్ వచ్చాయి. అందులోని క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. బట్ దానికన్నా ముందు నుంచి నెటిల్స్ క్యారెక్టర్ ని టీవీ షోలని అరెస్ట్ చేస్తున్నారని చాలా న్యూస్ వచ్చాయి. ఫైర్ అండ్ బ్లడ్ బుక్ చదివిన వాళ్ళందరికీ ఈ నెటిల్స్ క్యారెక్టర్ ఫేవరెట్ అవుతుంది. అంతలా నెటిల్స్ ఏం చేస్తుంది? తను షీప్ స్టిల్లర్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకున్న తర్వాత బ్లాక్స్ వైపు పోరాడుతుంది. వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. అలానే తనతో పాటు మిగతా డ్రాగన్ సీడ్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ కూడా బుక్ లో లేవు. కానీ టీవీ షోలని చాలా నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ నెటిల్స్ క్యారెక్టర్ ని చూపించుంటే తిన క్యారెక్టర్ ని కూడా అలానే ఎస్టాబ్లిష్ చేసేవారేమో. కాకపోతే ఈ క్యారెక్టర్ ని రేనాతోని రీప్లేస్ చేయబోతున్నారు. సో దానివల్ల ఈ క్యారెక్టర్ ప్లాట్ లైన్ కి ఇంకొంచెం వెయిట్ పెరుగుతుంది. సో నెటిల్స్ గురించి కావాలంటే ఒక స్పాయిలర్ వీడియో చేస్తాను. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది. సీజన్ 2 అయిపోయిన తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది కొంత కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.